శుభం వ్యాధసి గురుభ్యో నమః. కుంభరాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉందన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. కుంభరాశికి రాశిలో రాహు యొక్క ప్రభావం, కుటుంబ స్థానంలో శనీశ్వరుడు, గురు యొక్క అనుగ్రహం విశేషంగా కనబడుతోంది. పంచమ భావంలోని, సప్తములో కేతు, అలాగే రాజ్యస్థానంలో శుక్రుడు, బుధుడు, లాభస్థానంలో కుజుడు, రవి. ఏకాదశంలో రవి ఉంటే శుభ ఫలితాలు ఇస్తాయని చెప్పి 30 దోషాలు కూడా పోతాయని చెప్తారు శాస్త్రంలో. కాబట్టి అటువంటి ఏకాదశ స్థానంలో రవి ఉన్నాడు కాబట్టి పూర్వాశ్రమంలో చేసిన పాపాలు కూడా పోతాయంట. సో అటువంటి పరిస్థితి కుంభరాశి వరకు ఉంది కాబట్టి ఏదైనా మన తెలుసు తెలియకొని పాప పనులు చేసామంటే దాన్ని పరిహారం చేసుకోవాలనుకుంటే ఈ 15 రోజులు చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది. ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో ప్రాఫిటబుల్గా ఉంటుంది. మంచి 20 to 30% హైక్స్లో మంచి ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం చేసేవాళ్ళు కూడా వ్యాపారంలో కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేయాలన్నా, ఎక్స్పాన్షన్ చేయాలన్నా చక్కటి అనుకూలమైన వాతావరణం కలుగుతుంది. వీలైన స్ట్రెస్ అయితే ఉంటుంది. 7 నెలల ప్రభావం వల్ల స్ట్రెస్ ఉంటుంది కాబట్టి అది ఉంటుంది. రాశిలో రాహు ఉన్నాడు కాబట్టి ఒక మాయా ప్రపంచం చూపిస్తాడు. అందులో నుండి ధనం తీస్తానంటాడు. అది ఎంతవరకు నిజం మనకు తెలియదు. ఈ మాయా ప్రపంచంలో మనం కూడా దూరుతాము. కానీ ఎలా వెళ్ళాలి, ఎలా బయట రావాలంటే లాజికల్గా బయట రాగలిగితే ప్రాఫిటబుల్గా మీరు ఉంటారు. లేకపోతే ఆ మాయలో కానీ ఎక్కువయ్యారంటే మీరు బయట రాలేకపోతే మీరు నష్టపోయే అవకాశం ఉంది. అది షేర్ మార్కెట్ అనుకోండి, లేకపోతే మీరు చేసే వ్యాపారం అనుకోండి. అలాగే మీ ఫుడ్ ఇండస్ట్రీలో మీరు చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తలు. ఎంత ఫుడ్, ఎంత మనకు ప్రొడక్షన్ చేయాలి, ఎంత మనం ఆపాలి, ఎంతటితో ఆపాలి. ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఫుడ్ ఇండస్ట్రీలో. ఇలాంటివన్నీ మనం చూసుకోగలిగితే చాలా బాగుంటుంది చెప్పగలుగుతాం. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసినప్పుడు అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం అనుకూలంగా ఉన్నాయి. లక్కీ నెంబర్ చూస్తే నెంబర్ 6 మీకు పాజిటివ్గా కనబడుతుంది. ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇవి రెండు కూడా బాగానే ఉన్నాయి. ట్రేడింగ్లో నేను చెప్పాను కదా, ఆ విధంగా చేసుకోకపోతే బాగుంటుంది. శుభవార్త వింటారు, శుభమైన కార్యక్రమాలు పాల్గొంటారు. అలాగే ఆ కార్యక్రమం అంటే కొన్ని కార్యక్రమాలు ఉంటే మనకు పంచాంగంతో సంబంధం ఎక్కువ కార్యక్రమాలు చేస్తుంటారు. అటువంటి కార్యక్రమంలో మీరు పాల్గొంటారు. అది నేను చెప్పాలనుకుంటే ఇవన్నీ ఒక ఎత్తుగా తీసుకుంటే విశేషంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే విదేశాల్లో ఉన్న విద్యార్థులకి ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కూడా సపరేట్ అవుతుంటారు. ఇదంతా ఒక ఎత్తు. ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో అంటాం. ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి ఆరోగ్య విషయాలు మనం పాటించినప్పుడు గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి అనారోగ్య స్థితి అనేది ఏర్పడదు. అయినప్పటికీ కూడా మనకు లగ్నంలో రాహు, సప్తమంలో కేతు ఉన్నాడు. ఎందుకంటే భార్యాభర్తల మధ్య కొంత అన్యోన్యత కోల్పోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇందులో నుండి బయటపడుతూ మానసిక ఉద్యోగంతో ఉంటారు. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉండడానికి చండీ మంత్రాన్ని అష్టోత్తరంగా చదువుకోవడం ప్రయత్నం చేయండి. అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి చేసే ప్రయత్నంలో దేవాలయానికి వెళ్ళి రండి. దానివల్ల కొంత మనసు ప్రశాంతంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి కొంత బయటపడతారు. రాజమార్గంలో భాగ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.